Comedy show powered by Paragon Paralite. ఈటీవీ ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు. పూజ గట్రా చేసావా లేదా? బ్రహ్మాండంగా చేసా. ఇది బాగా భద్రం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమానుష్యం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మే. ఇది చిన్న బుడ్డోడు కూడా చెప్తాడు కానీ దాని తర్వాత ఏమన్నా వచ్చా? పూజలు చేసావా? ఓన్లీ ఉండ్రాలు మెక్కడమేనా? లేదు చేసావా? మరి మన జడ్జెస్ కూడా పూజ అలా ముగించుకుని వచ్చేస్తూనే ఉంటారు. పిలిచేద్దామా? యా, అర్జెంట్ గా పిలిచేయ్. ప్లీజ్ వెల్కమ్ హరికిషన్ ద మిమిక్రీ డాన్. జై జై గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస, మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష, పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా. తీయరైనది మీటపాన్, అందమైనది మా ఉదయబాన్. లెట్స్ వెల్కమ్ బాను. తిరు గణనాథ దిద్దిద్దిద్దై ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై. తిరు గణనాథ దిద్దిద్దిద్దై నీ వెలుగు పంచు మా తెలివిలోన కొలువై. తిరు గణనాథ దిద్దిద్దిద్దై. శివ, ఈ మధ్య ఏమన్నా కొత్త సినిమాలు కమిట్ అయ్యావా? 2-3 సినిమాలు రన్నింగ్ లో ఉన్నాయి. అబ్బో, టెక్ చూడు, నీ పనే బాగుంది బాబు. అన్నట్టు సినిమా ఫీల్డ్ లో అన్నిటికంటే డిఫికల్ట్ పని ఏంటి? సినిమా చూడడం. బాగా చెప్పావులే, కానీ సినిమా తీయటం చాలా కష్టం కదా శివ. అవును, బోల్డ్ అంత క్రియేటివిటీ కావాలి మరి. అవును, మరి బీభత్సమైన క్రియేటివిటీతో లోహిట్ టీం వస్తున్నారు. అయితే లెట్స్ వెల్కమ్ లాఫింగ్ లాంచర్స్. వెల్కమ్ టు ఉడతల మర్రి. ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే డైరెక్టర్ ఎందుకు కాటికాపరిగా మారవలసి వచ్చింది? శవాన్ని తీసుకొని శ్మశానానికి వచ్చే బంధువుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరే చూడండి. లక్కుతో శివ సినిమా తీసి షోలేని చెడగొట్టి పిచ్చవాగుడు వాగేవాడు డైరెక్టరా వర్మ. ఇదంతా ఏంటనుకుంటున్నారా? శ్మశానం. ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు బోర్డు పెడతారంటే బడ్జెట్ బొక్క వద్దని చెప్పాను. కాదా స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అప్పులు రాదు, ప్రొడ్యూసర్కి అప్పులు మిగిలాయి. దొంగలు ముఠ, దొంగలున్నారు, మూట లేదు, ఎవడు నొక్కాడు తెలియదు. ఐస్ క్రీమ్ ఎవడు నాకాడో తెలియదు, పుల్ల మాత్రం మిగిలేదు. ఆ పుల్లకి మళ్ళీ ఐస్ క్రీమ్ పెడుతున్నాయి. ఈ శ్మశానంలో శవాలను కాల్చి వచ్చిన డబ్బుతో అనసూయ అని హీరోయిన్ పెట్టి ఫేస్ క్రీమ్ అని మూవీ తీస్తాం. హలో, నేచురల్ వాటర్. భారతదేశ ఆత్మ పల్లెల్లో పట్టణాల్లో ఉందంట, కానీ ప్రతి మనిషి ప్రశాంతంగా ఉండేది ఒకటి, నా సినిమా ఆడే థియేటర్లో. 2, ఈ శ్మశానంలో నా ప్రగాఢ విశ్వాసం. శ్మశానంలో శవాన్ని కాల్చడం అంటే సిగరెట్ కాల్చినంత ఈజీ కాదు. ఇట్స్ ఏ ట్రికీ షాట్. తమ్ముడు చావు ఎక్కడ తమ్ముడు చావు? ఓకే, ఆగండి, శవం వస్తుంది. మీకు శవానికి రిలేషన్షిప్ ఏంటి? తమ్ముడు. ఓకే, మీరు బాగా ఊపుతున్నారు. మీ మేనరిజం బాగుంది, చాలా బాగుంది. ఓకే, హీరోగా ట్రై చేయండి. అనసూయ హీరోయిన్.
అయ్యో వర్మ గారు. హీరోగా చేస్తారా? చేయరు? మా గురుగారు మొత్తం మీ డైరెక్షన్. మా డైరెక్షన్ అంతే. ఓకే, మీ బ్యాడ్ లక్ రాడంట. ఇదంతా ఫీల్డ్. నేను చెప్పినప్పుడు రావాలి, ఇక్కడ మీరు ఉండకూడదు. ఆ పక్కకెళ్ళి నిల్చోండి, నేను చెప్తాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చేయి బాగా నొక్కండి, నొప్పి పెడుతుంది. ఎవరు చెప్పారు మీకు? శవం వస్తుంటే ఆ నలుగురు పార్టీలో నోరు చెప్పారు. కొంచెం డిఫరెంట్ గా థింక్ చేయండి, రొటీన్ గా కాకుండా ఒక మంచి మెలోడీ సాంగ్, లవ్ సాంగ్ ఏంటి. ఓకే, ఓకే తెచ్చారు. శవాన్ని దించి ఇక్కడ పెట్టండి. తమ్ముడు తమ్ముడు ఎటు పోయారు తమ్ముడు? నిన్న సాయంకాలం ఇంటికాడికి వచ్చిండు. కాలు నొప్పి అనిండు. కాలు పిసికినా. చెయ్యి నొప్పి అనిండు. చెయ్యి పిసికినా. నడుము నొప్పి అనిండు. నడుము కూడా పిసికినా. గొంతు నొప్పి అనే. గొంతు పిసికినా. అప్పటి నుంచి పడుకునే ఉన్నారు, లేవలే. నేను ఏదో కాయ ఆగిపోయాడు అనుకున్నా, కానీ ఇలా అన్ని పిసికితే పోయాడు అనుకోలేదు. ఫస్ట్ మీకు పొజిషన్ సెట్ చేయాలి. పొజిషన్ నేను రెడీ సార్, నేను రెడీ. శవం కొడుకే కదా? నేనే సార్. కాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఓకే సార్. శవం కోడలు గారు కాళ్ళ దగ్గరికి రండి. శవం తమ్ముడు గారు ఒకసారి రండి. వెళ్ళి ఒక వాటర్ ప్యాకెట్ పట్టుకురండి. వాటర్ ప్యాకెట్ అంటే మరి ఇప్పుడు దేంట్లో కలుపుకొని తాగుతారు సార్? ఆ విషయం మీకు అనవసరం, దాంట్లో కలుపుతాం. బాగా దాహంగా ఉన్నట్టు. తాగండి తాగండి తాగండి. తాగడానికి కాదు నేను అడిగింది, తిరగడానికి. ఓకే, శవం చుట్టూ కుండ పట్టుకొని తిరుగుతారు, ఐడియా ఉందా? వాటర్ ప్యాకెట్ పట్టుకొని తిరగాలి. శవం కొడుకు గారు మీరు రండి, ఈ వాటర్ ప్యాకెట్ అతనికి ఇవ్వండి. ఓకే సార్. శవం తమ్ముడు గారు ఈ పినిస్ తీసుకోండి. మీరు శవం చుట్టూరా 3 రౌండ్లు తిరుగుతుంటే మీరు పొడవండి. మీరు తిరగండి, మీరు పొడవండి. మీరు తిరగండి, మీరు పొడవండి. మీరు తిరగండి, మీరు పొడవండి. సార్ ఆయన ఎక్కడ పొడుస్తాడు సార్? అది కొంచెం క్లారిటీగా చెప్పండి సార్. అసలే ఆయన ఎక్కడెక్కడ పొడుస్తాడు, ఆయనకు ఆవేశం చాలా ఎక్కువ. మీరు కరెక్ట్ గా వెనక వైపు పొడవండి సార్. ఇంకెక్కడన్నా పొడవమండి సార్, వెనక నా కళ్ళు లేవు, ఎక్కడ పొడుస్తాడు ఇవ్వాలి. నేను చెప్పింది మే వెనక కాదు, వాటర్ ప్యాకెట్ వెనక. ఓకే, ఒకసారి తిరగండి, మీరు తిరగండి, మీరు పొడవండి. రెడీ స్టార్ట్. కవిత కరెక్ట్ గా పడుతున్నాడా లేదా నువ్వు చూసి చెప్పా. నన్ను ఇన్వాల్వ్ చేయకు బంగారం. నేను ఇక్కడ కూడా ఇన్వాల్వ్ అయితే నువ్వు చూసి చెప్పు. పాషు పర్దేసి నేను ఫర్ నుంచి వచ్చేసాను. చాలా బాగా డాన్స్ చేశారు శవం కొడుకు గారు. సార్ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఒక్క నిమిషం, ఈ లైటర్ తీసుకోండి. సార్ ఇప్పుడు అంత సిగరెట్ తాగితే అంత మంచిది కాదు సార్, అది ఆరోగ్యానికి హానికరమా. నేను కాల్చమంది సిగరెట్ కాదు, శవాన్ని కాల్చాలి. శవం దగ్గరికి వెళ్ళండి, చాలా తీక్షణంగా న్యాచురల్ గా శవం దగ్గరికి వెళ్ళి టిక్కు టిక్కు అని 3 సార్లు డైరెక్ట్ గా వెలిగించాలి. 1 సెకండ్, ఇట్స్ మై డెడ్ బాడీ. అదేంటి సార్ ఇది నా డెడ్ బాడీ అంటాడు? వెయిట్ ఇతను చాట షోలో డాన్స్ చేయడానికి అడ్వాన్స్ తీసుకున్నాడు, డాన్స్ చేయకుండా చచ్చాడు. వచ్చి మీరు నాకు డాన్స్ చేస్తారా, లేకపోతే మీరెవరైనా నాకు డబ్బులు ఇస్తారా? మీరే చెప్పండి. లేకపోతే ఈ సవాల్ తీసుకొని నేను కొత్త వెరైటీగా డాన్స్ చేస్తాను. ఓకేనా? తమ్ముడు మీరే సమాధానం చెప్పండి. అన్నయ్య తమ్ముడు నేను డాన్స్ చేస్తా. డాన్స్ చేస్తారా మీరు? ఓకే, ఇక మీరు కాల్చుకోండి. ఓకే అయిపోయిందా? మీకు ఒక 1 మినిట్ టైం ఇస్తాం. ఆ టైంలో మీరు తనివి తీరా మీకు ఎంత బాధ ఉంటే అంత బాధతో ఏడవండి. ఓకే రైట్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కమ్ ఆన్. నువ్వెందుకు ఇక్కడ ఏడుస్తున్నావు? నిన్ను ఎక్కడ ఇన్వాల్వ్ చేయాలో కూడా నాకు తెలియట్లేదు. ఓకే శవం కొడుకు గారు, ఇంత ముందు మీరు లైటర్ తో మీ నాన్నగారి తల దగ్గర పెడుతుంటే మీ కళ్ళు ఆ కసి, ఆ తపన, ఆ కోరిక అదంతా మిస్ అయింది. ఆ కసితో, ఆ తపనతో కాల్చాలి. ఓకే రెడీ సార్. ఇప్పటికిప్పుడు ఆ కసి కోపం తపన అంటే ఎక్కడికి వెళ్ళి వస్తుంది సార్?
ఓకే, మీకు ఇప్పుడు కాసు కావాలి అంతే కదా. 24 సంవత్సరాలుగా మిమ్మల్ని పెంచి పోషించిన మీ నాన్న ఆస్తులు ఎక్కడెక్కడ పెట్టాడో చెప్పకుండా చచ్చాడు. ఆ కసితో ఆ తప్పంతో చంపండి. ఓకే కమాన్, కాల్చండి. వన్ సెకండ్. మళ్ళీ ఏంటి? ఎరా నిన్ను కాల్చనా? నన్ను కాల్చొద్దండి మీరు. ఓకే, ఇంతకుముందు మీరు చెప్పారు కదా ఇతను డాన్స్ చేస్తాడని. ఇప్పుడు ఇతను డాన్స్ చేస్తాడు, నాకు నమ్మకం ఏంటి చెప్పండి. ఒకసారి చేయించుకోరా, పని అయిపోద్ది. సౌండ్ ప్లీజ్. చేతిలోన చేసి చెప్పేయవా నన్ను ఎన్నడూ విడిపోనని. అయ్యో ఏంది ఇది? సార్ సార్ సార్, ఏంది సార్ ఇది? కాలువకుందా తీసుకెళ్ళిపోతున్నారు? శవం కొడుకు గారు, మీరు శవాన్ని కాల్చేటప్పుడు క్లోజ్ లో చూశాను. శవం పేస్ నాకు బాగా నచ్చింది. వీడిని హీరోగా పెట్టి హీరోయిన్ గా పెట్టి సినిమా తీస్తాను. ఓకే, బాంబే వచ్చండి, తీసుకుందాం. పాషు పాషు పరదేశి నేను ఫారిన్ నుంచి వచ్చేసాను. చాలా కాలం తర్వాత కలుసుకున్నాం. థ్యాంక్ యూ. ఓకే జడ్జెస్ ఏమంటారు లాఫింగ్ లాంచెస్ పర్ఫార్మెన్స్ చూసి? మరో చరిత్ర, రక్త చరిత్ర, ఇది శవ చరిత్ర. భానుగారు బాగుందండి, మీ యాటిట్యూడ్ బాగుంది. ఆల్మోస్ట్ అందరూ బాగా చేశారు. మరి ఈ శివయాత్రకి మీరిచ్చే బావోయ్. నా సినిమా నా ఇష్టం, నేను ఎన్ని మార్కులు ఇస్తాను. నేను ఎన్ని ఇచ్చినా మీరు ఏమనుకోకూడదు, నేను ఇచ్చిన మార్కులు అనుకోకూడదు. శివ, ప్రపంచంలోకి ఎల్లా ఈజియెస్ట్ పని ఏంటో తెలుసా? పని పాట లేకుండా గాలికి తిరగడం కాదు, ఉచిత సలహాలు ఇవ్వడం. శివ, నీకు సలహా ఇవ్వనా? ఫ్రీ ఆఫ్ కాస్ట్. వద్దు, అర్జెంట్ గా జితేంద్ర టీం దూసుకొస్తుంది. స్కిట్ తర్వాత మాట్లాడదాం. అయితే లెట్స్ వెల్కమ్ కామెడీ కిలాడి. హలో, ఐఎమ్ పతి భిక్షపతి. ఎవడు పడితే వాడి ఏరియాలోకి వచ్చి అడుక్కుంటారంటే గుడ్డలోడు తీసి కొడతా. అలా అడుక్కోవాలంటే ఒక ఐడి ఉండాలి, లేదా నా అభిమానైనా అయి ఉండాలి. ఏటన్నా వాళ్ళని కొట్టడానికి నువ్వు గుడ్డలు అవసరమా? ఏంటా మాట్లాడుతున్నావు? నిన్ను నా కింద పనిచేయడానికి పెట్టుకున్నా, అంతేగాని నా మీద పంచలేయడానికి కాదు. అర్థమైందా? శరణం గచ్చామి. తెనాల నుంచి వచ్చా, పిలిచావుగా ఏదో మీటింగ్ ఉందని. ఏంది మ్యాటరు? ఇంకా మనోళ్ళు రావాలి కదా. బిగ్ మార్నింగ్ అన్న. బిగ్ మార్నింగ్ బ్రదర్. ఏంట్రా, ఎన్నింటికి రమ్మన్నా ఎన్నింటికి వచ్చారు? మళ్ళీ దారిలో కూడా అడుక్కుంటూనే వచ్చారు ఇక్కడికి? లేదన్నా, మా ఏరియాలో ఒక కొత్తగా ముష్టోడు కూడా వచ్చాడన్న. ఆడు అడుక్కుంటాడు. ఆడు మన సంఘంలో మెంబర్ కూడా కాదన్నా. ఆడికి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చి వచ్చేసరికి లేట్ అయిందన్నా. ఏరా నీ గుడ్ మార్నింగ్ నేను కోసుకుంటా. అరే, ఈయనెందుకు పట్టుకొచ్చావరా? పెళ్లికెళ్తూ పందిని నెత్తి మీద పెట్టుకెళ్ళినట్టే వాడిని తీసుకొస్తే వాడికి ఆ గోచి పేచి ఇలాంటివి తప్ప వేరే ఉండదు. ఏరా, వాడికంటే లేట్ అవ్వడానికి ఒక కారణం ఉంది. మరి నీకేంటి? రోజు చాలా మంది దగ్గర ముస్తాడుకుంటాను కదా, ఊటుగులు పెంచుకి తిట్టి తగిలిద్దని తిట్టి తీర్చుకొని వస్తానన్నా. నువ్వు ఈ ఫేస్ కి దిష్టి తీయించుకున్నావు. అవునన్నా. దేంతో తీయించావురా? గుమ్మడికాయ తటన్నా. గుమ్మడికాయ మాడి మసైపోయి ఉంటుందిగా. ఇంతకీ ఈ సంఘం మీటింగ్ ఏంటో తెలుసా? ఈ రోజు నుంచి మన సంఘంలో గొప్ప గొప్ప మార్పులు చేపట్టాం. సూపర్ అన్న, సూపర్. ఆ మార్పులు ఏమిటో చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. గూగుల్ సెర్చ్ లో కొన్ని ఏరియాలు కనిపెట్టాం. ఒరే, నువ్వు ఎక్కువ మాట్లాడావంటే నిన్ను కిక్కు కొడితే పడిపోతావు. గూగుల్ సెర్చ్ లో కొన్ని ఏరియాలు కనిపెట్టాం. అక్కడ ఒక కొత్త ముష్టి వాళ్ళని అపాయింట్ చేస్తాం. అందులో మా తెనాలి కూడా ఉందా?
అన్ని ఉంటారా? అయితే ఓకే. మనం పాత పాటలు ఎన్నో పాడాం, అవన్నీ ఓల్డ్ అయిపోయారా? అవునవును. అందుకే కొన్ని కొత్త పాటలు పెట్టి అడుక్కోవడానికి పాటలు కూడా కంపోజ్ చేసాం. అలాగే మన ముష్టి వాళ్ళందరికీ ఒక అవార్డు ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నాం. ఆ అవార్డు ఫంక్షన్ లో ముష్టి వీరా అనే ఒక గొప్ప అవార్డుని ప్రజెంట్ చేయబోతున్నాం. కొత్తగా ముష్టి ఎత్తుకునే వాళ్ళకి ఉపయోగపడడానికి కొత్త పుస్తకాలు కూడా రాసానురా. అదేంటంటే అడుక్కోవడానికి దారేది, అడుక్కుందాంరా ముష్టి తీరా. ఎలాంటి పుస్తకాలు రాసాం, ఎలా ఉంది మన సంఘ మార్పులు. మీ పుస్తకాల సంగతి బానే ఉంది కానీ అవేవో కొత్త పాటలు ఉన్నావే, అదేదో చెప్తే అడుక్కునేటప్పుడు ఆ పాటలు పాడుకుంటూ అడుక్కుంటాం సీపుగా. మామా ఆ పాటల గురించి నేను చెప్తాను. ఏందది? ఇప్పుడు ఒక అందమైన అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడుక్కోవాల్సి వచ్చిందనుకో, పంచదార బొమ్మ బొమ్మ ₹1 ముట్టయ్యమ్మ, మల్లె పూల కొమ్మ కొమ్మ మంచి మొగుడు వస్తాడమ్మా, ₹10 వేసావంటే ఈ ముష్టోడానందానికి అవధుల్లేవమ్మా, ముష్టేసేటందుకు పుట్టావే గుమ్మ, అది పొందకపోతే వృధా నా జన్మ. తల్లి అరే బాగా అడిగవరా. ఇలా అడుక్కుంటే ఏ అమ్మాయినా సరే ముష్టి వెయ్యాల్సిందే. అన్నా ఇంకొక పాట కూడా ఉందన్న వెరైటీగా. ఏందది? ఇలకతమ్మ ఫలియా 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 ఇలకతమ్మ ఫలియా. मास्टर जी को प्यार किया, मास्टर जी को प्यार किया, मास्टर जी को प्यार किया, उदय बानु मंचिदया, उदय बानु मंचिदया, उदय बानु मंचिदया, मास्टर जी को प्यार किया, मार के ले नहीं दिया. పాటలు పాడేదేందో నేను కవితలు చెప్పడుకుంటాను. ఉండండి, ఇలా రారా. ఏంట్రా నువ్వు చెప్పి కవిత? అగ్గి పెట్టి చూడు తెల్లగున్నాను, పొట్ట విప్పు చూడు పొల్లలో ఉన్నాను, పొల్లకి చూడు బొర్రమన్నాను, అన్న ఏలు పెట్టి చూడు చొర్రమన్నాను. ఎలాగుందన్న నా కవిత? ఇలా రారా. నమస్కారం హరికృష్ణ గారు. గారా ఇలాంటి కవితలు చెప్పావంటే నాకు చిరాకెత్తుంది ఇక్కడ. హలో, ఏంటండి మీ అపార్ట్మెంట్ కి ముష్టి వాళ్ళు రావట్లేదా? అందుకని ఫోన్ చేశారా? ఓకే ఓకే, దీన్ని డీల్ చేయడానికి మావాడు అనుకుంటున్నాడు. అరే మాట్లాడరా. హలో, నా పేరు వేణు, అందరూ ముద్దుగా నన్ను ముష్టి వేణు పిలుస్తారు. నా నంబర్ 9848022338. 2 నిమిషాలు మీ ఒళ్ళోకి వచ్చి వాళ్తా. సారీ మీ ఇంటి ముందుకు వచ్చి వాళ్తా. అతిగా దానం చేసే ఆడది అతిగా దాచుకునే మగవాడు సుఖపడినట్లు చరిత్రలో లేదు. కమా ఏంట్రా నీ బాధ? మీరు కొత్తగా ఏర్పాటు చేసి స్ట్రీట్ లో ఉదయభాను గారు ఉండే స్ట్రీట్ నాకు ఇప్పించడన్నా. ఎందుకు? ఆవిడేమైనా ముష్టెక్కి వేస్తుందా? కాదన్నా, ఆవిడ రోజు వండుకుంటుందంట కానీ తిందంటన్నా. ఏం పాపం, ఈ మధ్య అందరూ ఆవిడని జూనియర్ సీట్ అంటున్నారు కదా. అయితే ఆ మాత్రం అందం మీటింగ్ చేయాలంటే 3 పోస్తల వస్తువులు ఉండాలను. ట్రై చేస్తా. కోచ్ మీద ఉంటానా? చంపేస్తా. అరే వేణు, నేను ఈ మధ్య ఒక చిన్న సంగతి తిన్నాను రా. నువ్వేదో గుడి దగ్గర ఒక అమ్మాయిని ప్రేమించావని, నిజమేనా? అది నిజమేనా? గోసుడిపోతా ఉత్తరకెళ్ళవా? వెంకటేశ్వర గుడి దగ్గర రోజు ఒక అమ్మాయి వస్తూ ఉంటుందన్న. అవునా? ఆ అమ్మాయి పేరు అనసూయ. ఆ మంద చూసి ఎవరికైనా కలుగుతుంది అసూయనా? అవునా? అనసూయ అంటే మన ఈటీవీ తడాకా ప్రోగ్రామ్ లో యాంకరింగ్ చేస్తుంటది ఆవిడేనా? చిచ్చి అంత చీపుగా ఉంటుంది అనుకున్నావా నా టేస్ట్? ఈ అనసూయ ఎక్కడ, ఆ అనసూయ ఎక్కడ? ఒప్పందానికి బిర్యానీ కూడా తేడా ఉందన్న వాళ్ళిద్దరికి. అసలు అమ్మాయి ఎవరనుకున్నావు? కమిషనర్ కూతురు. నా కమిషనర్ కూతురు. చంపేస్తా. అరే మళ్ళీ ఫోన్ వచ్చిందిరా. ఈ ఫోన్లు కూడా ఎక్కువైపోయిందిరా మనకి. హలో, ఏంటి మీరు మాట్లాడేది? అరే నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారంటారంట. రైడు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆనందపడాలి కానీ ఏంటన్నా నువ్వు డల్గా ఉంటావు? వీడికి ఎమ్మెల్యే అంటే నాకు కోసిపోతా. అన్నకేం తక్కువ?
తెగిస్తే చాలా సంవత్సరాల నుంచి ఉన్న సీనియర్ ముష్టోని నాకేయాలో నువ్వు సీనియర్ అడుక్కోవడంలో నువ్వు ఉండవా అన్న? ఒకప్పుడు మనం ఏం అడుక్కుంటాం, ఇప్పుడు దాకా నోట్లు అడుకుంటాం జనాలు. అవును. రేపటి నుంచి ఓట్లు అడుక్కుంటాం. ఇప్పటిదాకా మనం చిరిగే బట్టలు, రేపటి నుంచి కద్దరు బట్టలు అన్న. అంతే తేడా అన్న. నువ్వు చెప్పిన పాయింట్ కూడా ఆలోచిస్తే బానే ఉందిరా. ఇప్పుడైతే రోజు అడుక్కోవాలి. అప్పుడైతే 5 సంవత్సరాలు ఒకసారి అడుక్కుంటే మన జీవితాలు బాగుంటాయి కదా. అయితే బాగుందిరా. నేను ఎమ్మెల్యేగా పొట్టి చేస్తాను. పదండి పోదాం. నువ్వేంటి అలా చూస్తున్నావు? గోష్పాత్ర ఇంకేం చూసేది చిట్ట పొందిరా అంటూ ఎంత కూరుంటే అమ్ము, ఎంత పోపుంటే అమ్ము, ఎంత కూరుంటే అమ్ము, ఎంత పోపుంటే అమ్ము. హలో, మా నాన్న కూడా కమిషనర్. మా నాన్న కూడా కోసుంది. లేపాడు సచ్చినాడు. అసలు భానుగాడు పడి పడి నవ్వుతున్నారు ఎప్పుడు ఎత్తున్నా కానీ. ఎత్తుతో ఎవరైనా పడిపడిన అవుతారమ్మా. జడ్జెస్ ఏమంటారో విందాం. జితేంద్ర గారు బ్యూటిఫుల్ అండి. ఆ టైమింగ్ అని ఆ ఇలాఖత్త మఫ్లియా పాడారు కదా. వేణు మాధవ్ ఎక్కడ ఉన్నా గానీ ఆ ఇలాఖత్త మఫ్లియా అనే మ్యానరిజంతో రకరకాల పాటలు పాడుతూ అసలు వేణు చూసినా ఫుల్ హ్యాపీ అవుతాడండి. సూపర్ అండి. వీరబాబు నువ్వు చెప్పింది అబ్సల్యూట్లీ రైట్. 3 పూటలు వండడం, 1 పూట తినడం అయిపోయింది నా లైఫ్. నీకెలా తెలిసిందో కానీ జూనియర్ సీజన్ అంటా మాత్రం ఉండాలో ఏమో నీ కోసిగుడ్డ. చాలా 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 బాగా చేశారు. వెరీ గుడ్. హరికిషన్ గారు అందరూ బాగా ఇమిటేట్ చేశారు, అందరి వాయిసెస్ ని. మేనరిజమ్స్ కూడా బాగున్నాయి. ఇంద్రా సినిమాలో ఏవిఎస్ గారు చెప్పిన డైలాగులు బాగుంది. బొంగురు గొంతుతోటి మాట్లాడారు ఆయన. ఏంది మీ తెనాలేనా? మాది తెనాలే. శ్రీలంకలో ఎల్టీజీ వాళ్ళు పాతుకుపోయినట్టు మా తెనాల వాళ్ళందరూ ఇక్కడ తెగ సెట్ అయిపోయినట్టున్నారే. వీళ్ళ అభిమానాన్ని మనం క్యాష్ చేసుకుందాం. వచ్చి పెదపిచ్చేయ్యా. పాయింట్స్. అన్నా ఇవాళ కొత్త కోసి కొనుక్కుంటాను. బాబా శివ, ఎప్పుడు ఏంటా ఇరిటేషన్? ఎందుకు? చదువుకోవడానికి స్కూల్స్ ఉన్నాయా? ఉన్నాయి. మరి స్పోర్ట్స్ కి బోల్డ్ అని కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి. మరి యాక్టింగ్ కి? యాక్టింగ్ ఏం తక్కువ. ఐ మీన్ బోల్డ్ అని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లు కూడా ఉన్నాయి. దొంగలకే ఉన్నాయమ్మా? ఓ ఇన్స్టిట్యూట్ లేదు, ఓ కోచింగ్ సెంటర్ లేదు, ఓ యూనివర్సిటీ లేదు. అబ్బబ్బబ్బా శివ, ఎన్ని కష్టాలు శివ. కానీ నీ బాధకు కూడా న్యాయం ఉందిలే. అందుకనే ఇప్పుడు షరీఫ్ టీం వచ్చేస్తున్నారు నీ కోరిక తీర్చడానికి. ప్రపంచంలో కొందరు మాటలు నమ్ముకుని బతుకుతారు, మరి కొంతమంది మూటలు నమ్ముకుని బతుకుతారు. కానీ నేను దొంగల ముఠాన్ని నమ్ముకొని బతుకుతున్నా. ఎంతో మందికి ట్రైనింగ్ ఇచ్చా, దేశం మీద కొదిలా. ఏంటండి మెల్లో బ్లేడ్ వేసుకొని తిరుగుతున్నాడు ఏంటని చూస్తున్నారా? ఆడవాళ్ళకి మంగళసూత్రం ఉంటుంది కదండి, ఇది మా దొంగల సూత్రం అండి. పేపర్లు ఈరోజు ముఖ్య విషయాలు ఏంటో నేను చూస్తా. చేసింది 4, చేయించుకుంది 1. ఏంట్రాది? ర్యాగింగా? అర్థమైంది. ఎక్కడ దొరికింది నాకు కావాల్సిన పాయింట్. ఐ గాట్ ఇట్. రాష్ట్రంలో 24 గంటల్లో 42 దొంగతనాలు. దొంగల ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. ఎలా తెలుస్తుంది? ట్రైనింగ్ ఇచ్చి పంపించింది నేనేగా. నా శిష్యులు ఇరగ తీసుంటారు. ప్రపంచంలో వెలుగునిచ్చే సూర్యుడు 12 గంటలు మాత్రం ఉంటాడు ఏ దేశంలోనైనా. కానీ నా శిష్యులు 24 గంటలు అదే పనిలో ఉంటారు, దోచేస్తుంటారు, వస్తారుగా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. నుదుటిన బొట్ట పెట్టి చాలా మందికి టోపీ పెట్టినట్టున్నావు కదరా. చెప్పు, ఆ 42 దొంగతనాల్లో నువ్వు ఎన్ని చేసావు? నా గురి దక్షిణ ఎంత? మీరు అనుకున్నట్టు ప్రతి ఒక్క దొంగతనం నేను చేయలేదు. ఫస్ట్ దొంగతనం బెస్ట్గా ఉండాలని గుడికెళ్ళి ఒకరిని సెలెక్ట్ చేసుకుని పర్స్ కొట్టడానికి ట్రై చేశాను. కానీ వాడు పర్స్ ఇవ్వను వరస్ట్గా పిన్నీసి పెట్టుకున్నాడు. అది గుచ్చుకుంది. గట్టిగా అరిచాను. పక్కన ఉన్న వాళ్ళు అందరూ వచ్చి గట్టిగా చరిచారు. అక్కడి నుంచి అంతే పరిగెట్టుకుని వచ్చేసాను.
పర్సు కూడా కొట్టలేక నా పరుగు తీసేసావు కదరా. ప్రపంచం గర్వించే దొంగని చేద్దాం అనుకున్నాను నిన్ను, కానీ కనీసం పిక్ పాకెట్గా కూడా పనికి రాకుండా అయిపోయావు కదరా. ఇదంతా కాదురా, నీ వల్ల కాదు. ఆ గోపిగాడి దీనికి కరెక్ట్ బా. వాడు ఎంత రణం చేసైనా నా రుణం తీర్చుకుంటాడ్రా. వెల్కమ్ మై బాయ్. ఈ 42 దొంగతనాలు నువ్వెన్ని చేసావు? నా వాటా ఎంత? అన్నా నేను చెప్పేది నెమ్మదిగా విని తర్వాత సంకల గుద్దుకుందు గాని. నెక్లెస్ రోడ్ లో ఒక జంట గాఢంగా ప్రేమించుకుంటుంటే ఆ జంట దగ్గరికి వెళ్ళి మెడలో చైన్ లాగానన్నా. ఎమ్మడే చైన్ తో పాటు అమ్మాయి జ్వర కూడా నా చేతిలోకి వచ్చిందన్న. అంత గట్టిగా ఎందుకు లాగేవరా? అదేమన్నా సైకిల్ చైన్ అనుకున్నావా? గోల్డ్ చైన్ రా. నేను నెమ్మదిగానే లాగానన్నా. ఆ అమ్మాయి విగ్గు పెట్టుకుంది. ఆ వికారమైన ఫిగర్ ని చూసి దాని లవరు చైన్ కోసం నా ఎంట పడ్డాడు. నేను ఎమ్మటి ఆ చైన్ చెరువులో పడేసి షేరాట ఎక్కివచ్చాను. షేరాట ఎక్కొచ్చావా నాన్న? రా ఎక్కొచ్చుండాల్సిందే. చిల్లర మిగిలేదుగా. చూడు షేరాట ఎక్కొచ్చాను. షేరాట రే అంటే నేను చెప్పింది ఏవి మీ బుర్రలోకి ఎక్కలేదనమాట. ఏంట్రా నువ్వు నేర్పేది మేము నేర్చుకునేది? ఇది ఒక బతుకు, దానికి ఒక పౌరుషం. నువ్వు దొంగవంట దొంగవి. నెలలు నిండి నల్లగేది ఫేస్ లాంటి నువ్వు నీ అవతారం తుని అబ్బా. ఒరే పాపరా ఇళ్ళకపోతున్నాడు చెవుల్లోంచి రక్తం వస్తుంది ఇక్కడ. సరే కానీ పారిపోయి వచ్చన్నారు, బానే ఉంది. పోలీసుల కంట్లో పర్లేదుగా. ఏమో ఎవడీ తెలుసు. సిటీలో కొత్త ఎస్ఐ వచ్చాడంట్రా. ఆడు చాలా డేంజరు. వాడు డ్యూటీలో దేశముదురు, కానీ పర్సనాలిటీలో వయసు ముదురు. ఇదేంటి ఈయనకి ఇదేం కర్మ? శుభ్రంగా జీపులో రావచ్చుగా, పీపాలో వచ్చాడేంట్రా? ఆ పేకాట రాయల మీదకి మెరుపుదాడి చేస్తానని ఇంటి గేట్ తీసున్నా కూడా మేడ మీదకి వెళ్ళి నడుముకి తాడు కట్టుకుని దూకాడంట. ఆ తాడు నడుముకు కాక మెడకు చుట్టుకుందిరా. 4 కానిస్టేబుల్ వచ్చి కాపాడారంట. మీరేనా సార్? కాంత్ సింహకాన్ మర్యాదగా చెప్పండిరా, దాచిన సొమ్ము ఎక్కడ దాచిపెట్టారు? ఆ 42 దొంగతనాలు ఎవరు చేశారా? అయ్యా దొంగతనాలు జరిగిన మాట వాస్తవమే, దానికి మాకే సంబంధం లేదండి. అందరూ ఏమంటారా? దొంగ చేతికి తాళాలు అంటారు, కానీ ఇక్కడ దొంగల ఇంటి చేతి తాళాలు పోలీసులకి. మీ ఇంట్లో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. నేను ఒక ప్లాన్కి వచ్చాను రా ఇవాళ. వాడెవడో దొరికిన దాకా మిమ్మల్ని రోజుకొకటి ఎన్కౌంటర్ చేసి పారేద్దాం అనుకుంటున్నాను రా. అదేమన్నా బుకింగ్ కౌంటర్ అండి, ఎన్కౌంటర్ అండి? ఏమిట్రా ఒకేసారి పెద్ద గాలి వస్తుంది? ఎవడొస్తున్నాడు రా అటుపక్క? చీకటి మబ్బులు కాలుస్తూ పేలుస్తూ సింగమలై వస్తుంటే నీళ్ళ గుండెల్లో మోగింది మృత్యు భేరి. అదిని పట్ట శత్రు మూక భాగముడిచి పారే. కళ్ళు నిప్పు కడికలైన పాలుడు మా సింగమలై. నమస్కారం ఎస్ఐ గారు. నమస్తే. ఎవరు బాబు నువ్వు? ఇన్నాళ్ళుగా మీరు ఎదురు చూస్తున్న ఆ దొంగని నేనే. నెరిసిన నా తెల్ల వెంట్రుకంత లేదు నీ వయస్సు. దొంగవా? ఎప్పుడో నెరిసిన మీ వెంట్రుకల కంటే ఇప్పుడు మొలిచిన నా మీసాలకు పదును పౌరుషం ఎక్కువ. అసలు నువ్వు దొంగ ఎందుకయ్యావరా? సార్ నా చిన్నప్పుడు గజ దొంగ కష్టాలు చూశాను సార్. స్కూల్కి వెళ్ళేటప్పుడు భలే దొంగ కష్టాలు కూడా చూశాను సార్. మొన్న మధ్య యమ దొంగ కష్టాలు కూడా చూశాను సార్. వీళ్ళందరి కష్టాలు చూసి ఒక పెద్ద దొంగతనం చేసి వీళ్ళ కష్టాలు తీరుద్దామని దొంగగా మారాను సార్. సార్ మొత్తం 42 దొంగతనాలు సార్ నేనే చేశాను సార్. కావాలని చేశాను సార్. పూర్తి 6 గంటలు పక్కా ప్లాన్తో వెళ్ళాను సార్. నన్ను కోర్టుకి సబ్మిట్ చేసే ముందు ఒక 2 నిమిషాలు నన్ను మాట్లాడిస్తారా? నువ్వు అప్పుడట్లు కంటిన్యూ చేసుకోరా బాబు. సార్ ఏదో 40 దొంగతనాలు చేయగానే ప్రభుత్వం, ప్రజలు, మీడియా, పోలీసులు అదేదో సునామీ వచ్చి కానీ వచ్చినట్టు అల్లకల్లోని వెళ్ళిపోతున్నారే. అటువంటిది కష్టపడి ఏ పని చేయలేక ఇష్టపడి కటింగ్ చేసే పనిలో ఇన్కమ్ చాలక అల్లాడుతున్న మా దొంగలపై ఎన్ని 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 దారుణాలు సార్. ఎవడైనా అడిగాడా? ప్రశ్నించాడా? పని ఆపే ప్రయత్నం చేశాడా?
లేదు సార్, మా దొంగలు రోడ్డు పైన ప్రశాంతంగా తిరుగుదామంటే చాలు సార్. బస్ స్టాపుల్లో, ఆఫీసుల్లో, పోలీస్ స్టేషన్లో, రైల్వే స్టేషన్లో, పార్కుల్లో, సందుల్లో, గొంతుల్లో, చివరికి వైన్ షాపుల్లో, పాన్ షాపుల్లో కూడా మా ఫోటోలు పెడుతున్నారు సార్. ఇంకా మమ్మల్ని ఎక్కడ దొంగతనాలు చేయమంటారు సార్? సార్, పూర్వం మా దొంగలు చీకట్లో దొంగతనాలు చేసేవాళ్ళు సార్. కొన్నాళ్ళకి కరెంట్ కనిపెట్టారండి. అప్పుడు కరెంటు పోయాక దొంగతనాలు చేసేవాళ్ళం. ఆ తర్వాత కరెంటు తీయడం కూడా మానేశారు సార్. అప్పుడు మేమే కరెంటు కట్ చేసి దొంగతనాలకు వెళ్ళేవాళ్ళం సార్. కానీ ఇప్పుడు ఎవరింట్లో చూసినా ఇన్వర్టర్లు, జనరేటర్లు, 24 గంటలు కరెంటు సార్. ఎక్కడ దొంగతనం చేయమంటారు సార్? అయినా కూడా ఎలాగోలా కష్టపడదామంటే గేటు బయట వాచ్మెన్లు, గేట్ లోపల కుక్కలు. ఎలా దొంగతనం చేయమంటారు సార్? సార్ చూడండి, మా దొంగలు ఇంత కష్టపడుతున్నారు కాబట్టి మా దొంగల్ని మీరు ఒక్క 4 రోజుల పాటు రాష్ట్రంలో కరెంటు తీసేసి చీకట్లో మా పనులు బొమ్మలు చేసుకొని సెటిల్ అవ్వనివ్వండి సార్. అర్థం చేసుకోండి సార్, అర్థం చేసుకోండి సార్. నీ కష్టాలు వింటూ ఉండను కన్నీళ్ళు వచ్చేస్తున్నారా? మిమ్మల్ని అందరినీ వదిలేస్తాను. కానీ ఇంతకీ నీ పేరేంటి బాబు? నా పేరు జాకీ. దయచేసి నన్ను ఇంకా పెద్ద దొంగలు చేయకండి రా. నాలాంటి దొంగలు వచ్చి దొంగతనం చేసే అవకాశం కూడా మీరు ఇవ్వద్దు. వెళ్ళి మీ కత్తులకి, తాళ్ళకి, బిలాలకి పని చెప్పండి. దొరికిన ప్రతిదానికి దోచుకోండి. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి రా, బాగా సంపాదించి బలిసి బ్లాక్ మనీని బ్యాగ్ లో దోచుకునే వాడిని దోచుకోండి తప్ప సామాన్యుడి కడుపు కొట్టదురా. వెళ్ళండి రా, వెళ్ళి చెలరాగండి రా. జాకీ హాకీ ఆడాడు. జడ్జెస్ ఏమంటారా? అయ్య బాబాయ్ బాలగారా, మీరు ఏంటంటారేంటి? ఆ వార్డెన్ ఎంట్రీ షరీఫ్, యా బాత్ హై ఉస్తాద్. వీళ్ళందరూ చేసింది ఒక ఎత్తు అయితే నీ ఎంట్రీ ఒక ఎత్తు అయిపోయింది. చాలా బాగుందండి. బాగుంది. దొంగల కోసం ఏమేం చేయొచ్చు అవన్నీ పెట్టేశారు. అచ్చా అండి. హరికిషన్ గారు, దొంగలకు దొంగ, భలే దొంగ, గజ దొంగ, దొంగరాముడు, యమ దొంగ, అడవి దొంగ, అడవి దొంగ, మొత్తం దొంగల మయం, దొంగల మూట మొత్తం అంతా బాగా పెట్టేశారు. మెయిన్ గా ఏంటంటే ఆ చేంజ్ ఓవర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ విత్ డైలాగ్, విత్ ఇమిటేషన్. దట్స్ పర్ఫెక్ట్. పాయింట్స్ జడ్జెస్ 9 points from Bhash garu. 9 points again. శివ, ఇవాళ మన దుర్గాని తడాకా కో ప్రెజెంటెడ్ బై పారగాన్ పారలైట్ లో వినాయక చవితి స్పెషల్. ఈ పండగ పూట దుర్గాని బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే, దుర్గాని బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ ఆఫ్ ద డే టైటిల్స్ తో పాటు 5,000 క్యాష్ ప్రైజ్ గెలుచుకున్న వాళ్ళకి మంచి మెమరీ కదా లైఫ్ అంతా. మరి 2 డిఫరెంట్ వాళ్ళకి రావచ్చు, లేకపోతే 2 టైటిల్స్ ఒకరికి కూడా రావచ్చు కదా. ఆ అవకాశం కూడా ఉంది కదా. అలాంటప్పుడు 5,000 ప్లస్ 5,000 ఎంతపా? సింపుల్ 10,000. 10,000 కదా, 10,000 సంపాదించుకోవచ్చు. మరి 1,00,000 సంపాదించాలంటే ఏముంది, 2 సార్లు 50,000 సంపాదించాలి. అబ్బచ్చా, ఈజీగా 1,00,000 రూపాయలు ఎలా సంపాదించాలో నేను చెప్పనా? అర్జెంట్ చెప్పు. గేదెల త్రినాథ్ అని ఒకడు ఉన్నాడు, ఆయన చెప్తాడు నెక్స్ట్ కిట్ లో. అంటే మన భాస్కర్ టీమ్ ని ఇన్వైట్ చేయాల్సిందే. లెట్స్ వెల్కమ్ జోకింగ్ జపాంగ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి మనిషికి ఒక కళ ఉంటుంది. ఆ కళ నెరవేర్చుకోవడానికి ఎన్నో అవకాశాలు వస్తాయి. మీకోసం నేను ఇస్తున్నాను ఒక అవకాశం, లక్షాధికారి. మరి వినాయక చవితి సందర్భంగా లక్షాధికారి గేమ్ ఆడడానికి మన ముందుకు రాబోతున్నారు త్రినాథ్ ఫ్రమ్ విజయనగరం జిల్లా. లెట్స్ వెల్కమ్ మిస్టర్ త్రినాథ్. వెల్కమ్ టు లక్షాధికారి త్రినాథ్ గారు. ఏం చూస్తున్నారు? మా ఊరు జాతర కూడా నైట్లు అట్లేదు బాబా. ఇది టీవీ ప్రోగ్రామ్ ఎలానే ఉంటుంది. షేక్ హ్యాండ్ ఇవ్వండి ఫస్ట్. షేక్ హ్యాండ్ తర్వాత బాబు. బాబు ఏంటిది? తమ్మని దగ్గర నుంచి చూద్దాం అనుకున్నాంటే చూస్తున్నాను. ఇంత దూరం నుంచి చూడొచ్చు. ఓకే శ్రీనాథ్ గారు, బాబా మా టీం మీ ఊరు వచ్చి బాబు మీకోసం ఒక ఏవీ చేశారు. ఫస్ట్ ఏవీ చూద్దామండి. ఏవీ ప్లే చేయండి. నమస్కారం అండి, నా పేరు గేదెలు తిన్నదండి. మాది విజయనగరం జిల్లా సీపిరిబిల్ అండి.
మరి ఇప్పుడు ఈ యొక్క ప్రసాద్ గారి ప్రోగ్రామ్కి నన్ను పిలిచిన అందరికీ నా యొక్క దండాలు తెలియజేసుకుంటానండి. మరి ఈ యొక్క ఆటలో ఆడే అవకాశం ఇచ్చిన అందరూ పెద్దవాళ్ళందరికీ కూడా నా యొక్క దండాలండి. మరి మా ఊర్లో నేను పెద్ద పాలేనండి. మరి నాకు ₹1,00,000 వస్తే ఈ ఆటలోనే నాన్న కూడా ఒక డజన్ గేదెలు కొనుక్కొని మా ఊర్లో పాలు వ్యాపారం చేసుకుని బతకాలని నా కోరికండి. అలాగేనండి మా తమ్ముడు కూడా ఉన్నాడు ఇక్కడ. తమ్ముడు మాట్లాడరా బాబు గారితో. దేనికి పనికిరానాయి బాబోయ్ నాచారు. నమస్కారం అండి. మా అన్నయ్య బాగా గేమ్ ఆడి డబ్బులు కొనిచ్చి డబ్బులు సంపాదించి నాకు కటింగ్స్ చేయించినాయండి. డబ్బులు కటింగ్స్ చేయించానండి. అన్నయ్య చేయించాడా. శ్రీనాథ్ గారు చాలా మంచి అంబిషన్ తో వచ్చారు. ఒక వ్యాపారం చేసేటప్పుడు అనుభవం చాలా ముఖ్యం. ఒక్కొక్కసారి గేదెలు గడ్డి తినవు బాబు, అప్పుడు ఏం చేస్తాం? గడ్డి తినకపోతే అనసూయ గారి ఫోటో చూపించేస్తానండి, అప్పుడు తినేస్తాయి. ఒక్కొక్కసారి గడ్డి ఎక్కువ తినేసి చెప్పిన మాట వినకుండా కంట్రోల్ తప్పుతుంటాయి, అప్పుడేం చేస్తారు? అప్పుడు ఏడు చేస్తామండి, శివారెడ్డి గారి ఫోటో చూపిస్తామండి. చూపిస్తే అవి వెంటనే జెండా మానేస్తాయి. మీతో గేమ్ ఆడడానికి చాలా సిద్ధంగా ఉన్నాను, కూర్చోండి. మీకోసం సీట్ వేసారు. 2000 సీటు 3000 సీటు బాబా. ఇది ఆ సీటు పాటు కాదు, సీట్ వేశారు, ఆ సీట్ లో కూర్చోండి. అది హాట్ సీట్, జాగ్రత్తగా కూర్చోండి. చెప్పరేమైతే ఏం చేస్తున్నావు? హాట్ సీట్ అన్నారు కదా, కాలిపోద్దండి, అందుకే నీళ్ళే చాలా. హాట్ సీట్ అంటే కాలదమ్మా, దాని పేరు హాట్ సీట్, కూర్చో. బాగుంది బాబా. శ్రీనాథ్ గారు గేమ్ షోలోకి వెళ్లే ముందు మీ గురించి చాలా విన్నాను. సోషల్ యాక్టివిటీస్ లో చాలా ముందు ఉంటారంట, ఏం చేస్తుంటారు? మా ఊర్లో నెలకి 4-5 ప్రోగ్రాలు చేస్తుంటానండి. ప్రోగ్రామ్స్? అవునండి. ఏం ప్రోగ్రామ్స్? డాన్స్ ప్రోగ్రాలు అండి. ఓహో. ఆ ప్రోగ్రాలు చేసినప్పుడల్లా నాకు పెద్ద పెద్ద గిఫ్ట్లు సన్మానాలు చేస్తుంటారండి. ఓహో. అవన్నీ కూడా నేను అనాథ శరణాలయానికి ఇచ్చేస్తానండి. ఆడియన్స్ క్లాప్స్. నిజంగా త్రినాథ్ గారు మీలాంటి ఒక పెద్ద మనిషితో ఆడడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను బాబు. ఎందుకు మీకు ఏమొస్తే మీరు ఏమిస్తుంటారు? కోడిగుడ్లు, టమాటా పళ్ళు, చెప్పులు. చెప్పులా? నేను ప్రోగ్రామ్ చేసేటప్పుడు నా మీదకి జనాలు అవి చెప్తారు, అవి నానేడు చేసుకుంటున్నా, అందుకే వాళ్ళకి ఇచ్చేస్తాను. మనం గేమ్ షోలోకి వెళ్ళిపోదాం. ఈ గేమ్ షోలో 3 లైఫ్ లైన్. ఒకటి 50-50, సెకండ్ వన్ ఆడియన్స్ పోల్, థర్డ్ వన్ ఫోన్ ఏ ఫ్రెండ్. ఈ 3 లైఫ్ లైన్లు మీరు ఎప్పుడైనా ఉపయోగించవచ్చు. 10 ప్రశ్నలకు సమాధానం చెప్తే మీరే లక్షాధికారి. లక్షాధికారి ప్రోగ్రామ్ లో మొదటి ప్రశ్న ₹10 ప్రశ్న. కంప్యూటర్ గారు అడగండి. అది అలా చెప్పదు, చూపిస్తుంది. బాబా మరి అడిగినట్టు పలకడం ఉన్నది, పలకడం ఉన్నదా? త్రినాథ్ గారు ₹100 ప్రశ్న. చెప్పండి, జాగ్రత్తగా వినండి. గోపపై దోమ వాళ్తే ఏం చేస్తారు? ఆప్షన్స్ వినండి. అచ్చా ఆప్షన్ ఎందుకండి, నాకు తెలియపోతే మీరు ఇవ్వాలి ఆప్షన్. నేను చెప్పేస్తున్నా చూడండి. మీరు ₹1,00,000 గెలుచుకుందామని వచ్చారు. ఫస్ట్ ఆప్షన్లు వినండి. ఆప్షన్ ఏ, నేనే కొట్టుకుంటా, పక్కడితో కొట్టించుకుంటా, తల తిప్పుతా, తాగితే తాగని వదిలేస్తా. ఈ 4 ఆప్షన్లో ABCD ఏం చెప్తారు? అదేంటి మన మనులు అడిగా, మానికలు అడిగా, అది ఇంత జీవం అదే, అదేంటి అడుగుతుంది, ఇంత రక్తం అడుగుతుంది. ఆ మాత్రం కూడా ఇవ్వకపోతే మనకి ఏంటి మానవత్వం అవుతుందా? కుట్టితే కుట్టి నేను వదిలేస్తానండి నేను. కంప్యూటర్ గారు ఆప్షన్ డి, తాగితే తాగని వదిలేస్తా. కంప్యూటర్ గారు చెప్తున్నారు. మీరు చెప్పిన ఆన్సర్ రైట్ ఆన్సర్. ₹1000 ప్రశ్న. అడగండి, జాగ్రత్త వినండి. మీకోసం ఒక సాంగ్ క్లిప్ ప్లే చేస్తారు, ఆ పాట పాడింది ఎవరో చెప్పాలి. అలాగేనండి. ఆడియో ప్లీజ్. ఈ పాట పాడింది ఎవరు? చెప్పేస్తానండి. ఆప్షన్స్ తీసుకోండి. ఎందుకంటే ఆప్షన్లు మళ్ళీ చిన్న చిన్న పైసలకి ఆప్షన్లు ఎందుకంటే? చిరంజీవి గారండి. మిమ్మల్ని ₹1,00,000 గెలిపిద్దాం అనుకుంటున్నాను. ఆప్షన్ ఒకసారి వినండి. ఏమంటే మీరు ₹1,00,000 గెలిపిద్దాం అనుకుంటున్నారు, నేను గెలాలనుకుంటున్నాను, అందుకే చిరంజీవి చెప్పాను. మీకు కాంట్రిబ్యూట్ మీరు సినిమా చూడలేదేంటి? మీకు ఒక విషయం చెప్పంటారా? నేను పాట పాడతా. హలో గురు ప్రేమ కోసమేరా జీవితం. ఈ పాట పాడింది ఎవరు? ఊరుకోండి బాబు, నాతో పరేసుకెళ్ళట్టే తమరే పాడారా? ఆ పాట నేను పాడలేదు, జస్ట్ అంటే బాలసుబ్రహ్మణ్యం గారు వాయిస్ ఇచ్చారు. అవునా? అంటే మీరు మూతి కదిపారు అనమాట. పాడలేదా?
పాడలేదు. అలాగే చిరంజీవి గారి పాట ఎవరు పాడారు కరెక్ట్గా చెప్పండి. మీకు ఆప్షన్లు ఇస్తున్నాను, బాగా వినండి. ఏ ఘంటసాల, బి బాలసుబ్రహ్మణ్యం, సి ఉదిత్ నారాయణ, డి ఏఆర్ రెహమాన్. బాలు గారు ఎవరైనా అతను పెట్టండి. బాలసుబ్రహ్మణ్యం అతనేనండి. సేమ్ ఆప్షన్ బి బాలసుబ్రహ్మణ్యం. ఫిక్స్ చేయండి. పిచ్చి కంప్యూటర్ గారు చెప్తున్నారు రైట్ ఆన్సర్. ఇప్పటిదాకా 1000 రూపాయలు గెలుచుకున్నారు. ఈ చెక్ జాగ్రత్తగా ఉంచండి. 1000 రూపాయలు. 99,000 ఎప్పుడు ఇస్తారా? అవి పూర్తిగా చెప్పిన తర్వాత ఇస్తారు. అందరికి 1000 రూపాయలు అక్కడ పెట్టండి. ఆడియన్స్, హాట్ సీట్ లో కూర్చున్న త్రినాథ్ గారే కాదు, మీరు కూడా SMS లో డబ్బులు గెలవచ్చు. మీకోసం ఒక 3 క్వశ్చన్స్ అడుగుతాను. మాట్లాడతాను రా, ఇక్కడ నన్ను పెట్టుకునే. మా కోసం ఈ రోజు 3 క్వశ్చన్స్. కుక్క డాష్ ఓపబడును. తాకండి. ఆటలో డాష్ ఉండును. అట్టిపండు. ఉప్మాలో డాష్ తీసివేయబడును. కరివేపాకండి. నన్ను అడగండి, నాకు చూసి అడగండి. త్రినాథ్ గారు, మీరు ఇక్కడ కూర్చోండి. నేను ఆడియన్స్ అడుగుతున్నాను, మీరు మాట్లాడు. ఆడియన్స్, ఈ క్వశ్చన్స్ ఆన్సర్లు SMS చేయండి. మీరు కూడా డబ్బులు గెలుచుకోండి. మరి త్రినాథ్ గారు 10,000 గెలుచుకున్నారు. 1,00,000 రూపాయలు గెలుచుకుంటారా? తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. చిటికలో వచ్చేద్దాం. రండి బాబా, టీ తాగి వచ్చేద్దాం. రండి. బ్రేక్ మనకు కాదు, ఆడియన్స్ కి. వచ్చి కూర్చోండి. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు లక్షాధికారి. త్రినాథ్ గారు 10,000 గెలుచుకున్నారు. 20,000 రూపాయల ప్రశ్న. మన దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? ఆప్షన్ ఏ అక్టోబర్ 2, ఆప్షన్ బి జనవరి 26, ఆప్షన్ సి ఆగస్ట్ 15, ఆప్షన్ డి డిసెంబర్ 31. డిసెంబర్ 31 అండి. అసలు డిసెంబర్ 31 ఎందుకు అనుకుంటున్నారు? అర్ధరాత్రి ఆడదాయి ఎప్పుడైతే 12 గంటలప్పుడు తిరుగుతుందో ధైర్యంగా ఆ రోజు స్వాతంత్రం వచ్చిందని చెప్పారా? 31 రోజు అందరూ 1 గంట 2 దాకా తాగి తిరుగుతారు అందరూ. అందుకే ఆ రోజు స్వాతంత్రం వచ్చింది. త్రినాథ్ గారు బాగా ఆలోచించండి. బాగా ఆలోచించారండి బాబు, మీకు తెలియదేంటే. మీకు 3 లైఫ్ లైన్లు ఉన్నాయి, యాక్టివేట్ చేసుకోవచ్చు. 50-50 బిస్కెట్ పాటలు ఇవ్వండి బాబా. మాకు కొంటాడు అవే తింటాడు. ఇందులో వేసి పట్టుకెళ్ళిపోతున్నాం. 50-50 అంటే బిస్కెట్ బ్యాడ్ కాదు. మరి ఏంటంటే? మీరు చెప్పిన ఆన్సర్ లోంచి 2 ఆన్సర్లు తీసేస్తాను, అందులో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? మీరు డిసెంబర్ 31 అనుకుంటున్నారు, అంతే కదా? కంప్యూటర్ గారు 2 ఆప్షన్లు తీసేయండి. ఆప్షన్ ఏ అక్టోబర్ 2, ఆప్షన్ సి ఆగస్ట్ 15. 2 ఉన్నాయి. మీరు చెప్పిన డిసెంబర్ 31 లేదు. అది కాదండి, 15 అండి, ఆగస్ట్ 15 అండి. ఫిక్స్ చేయండి. ఆగస్ట్ 15, ఆప్షన్ సి రైట్ ఆన్సర్. శ్రీనాథ్ గారు బాబు, ఇప్పటి వరకు 50,000 రూపాయలు గెలుచుకున్నారు. 50,000 రూపాయలు చెక్ తీసుకోండి. అవినాశో అంటే అన్నయ్యనే 50,000 గెలిచావే. మరొక 4-5 నిమిషాలు ఆట ఆడితే నచ్చ ఇచ్చేది రాను బాబు గారు. నీకెందుకురా బుడుమూరు సంతకెళ్ళి గేదెలు మాట్లాడే. శ్రీనాథ్ గారు గేదెలు మాట్లాడరా, మనకి వచ్చేస్తే 100 రూపాయలు. ఫోన్ మాట్లాడకూడదు. అరే ఫోన్ మాట్లాడకూడదు, పెట్టి. ఓకే త్రినాథ్ గారు, 1,00,000 రూపాయలకి అడుగు దూరంలో ఉన్నారు. దీనికి వెళ్లే ముందు ఒక్క నిమిషం. చూసారు కదా ఆడియన్స్, లక్షాధికారి ప్రోగ్రామ్ లో మన త్రినాథ్ 1,00,000 రూపాయలకు అడుగు దూరంలో ఉన్నారు. మరి త్రినాథ్ 1,00,000 రూపాయలు గెలుచుకుంటాడా లేదా? ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చిటికలో వచ్చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు లక్షాధికారి. త్రినాథ్ గారు 1,00,000 రూపాయలకు అడుగు దూరంలో ఉన్నారు. బాగా ఆలోచించండి, చాలా జాగ్రత్తగా ఆలోచించి క్వశ్చన్ చేయండి. కంప్యూటర్ గారు 1,00,000 రూపాయల ప్రశ్న ఇచ్చేయండి. అమెరికాని కనుగొన్నది ఎవరు? ఆప్షన్ ఏ ఆర్టీసీ బస్, ఆప్షన్ బి ప్రైవేట్ బస్, ఆప్షన్ సి ఎయిర్ బస్, ఆప్షన్ డి కొలంబస్. అంతే. ఇప్పుడు అమెరికా అంతే, మా శ్రీకాకుళం పక్క లేదంటే విజయనగరం గట్ట. ఆగండి, మీకు లాస్ట్ ఛాన్స్ ఉంది. ఫోన్ ఏ ఫ్రెండ్. మీరు 3 ఫ్రెండ్స్ లిస్ట్ ఇచ్చారు, వాళ్ళ 3ని యాక్టివేట్ చేద్దాం. వాళ్ళని అడగండి, వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ చెప్తే 1,00,000 రూపాయలు మీవే. ఎందుకంటే 100 రూపాయలు ప్రశ్న బాబు. అడగండి బాబు, కలపండి బాబు. ఫోన్ ఒకసారి 3 ఫ్రెండ్స్ యాక్టివేట్ చేయండి. మొదటి వ్యక్తి శివప్రసాద్, రెండో వ్యక్తి జితేంద్ర ఫ్రమ్ విజయవాడ, థర్డ్ వ్యక్తి లోహిత్ గారు, నాకు బాగా తెలుసు. ఆయన అప్పుడప్పుడు సీరియల్ లో చూస్తుంటారు. ఇప్పుడు సీరియల్ చేయట్లేదా? అయితే చేస్తాను రండి అతను. ఎక్కడ? తడాక ప్రోగ్రామ్ లో సీరియల్ చేస్తాను అతను. అన్ని కలపండి ఫోన్ మాట్లాడు. జితేంద్రకి. అవును. కంప్యూటర్ గారు జితేంద్రని యాక్టివేట్ చేయండి. హలో జితేంద్ర గారు. హలో జితేంద్ర గారు. హలో అనియా. హలో ఫోన్ మాట్లాడమంట కదండి. జితేంద్ర గారు, నేను నాగార్జున. ఎలా ఉన్నారు? హలో నాగార్జున గారు. సార్
సార్ ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సార్ నేను ఫైన్ సార్, బాగున్నాను సార్. ఓకే, మీ ఫ్రెండ్ త్రినాథ్ గారు 1,00,000 రూపాయలకు అడుగు దూరంలో ఉన్నారు. ఓకే ఓకే. ఆయన క్వశ్చన్ అడుగుతారు, 30 సెకండ్స్ టైం లో మీరు తడబడకుండా ఆన్సర్ చెప్పండి. అలాగేనండి అలాగేనండి. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. క్వశ్చన్ అడగండి. అనియా బాగున్నావా? బాగున్నాను త్రినాథ్, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏ డేసేసుకో అనే అంతా బాగానే ఉన్నాయి. అది కాదుగానే నువ్వు ఏంటి మామూలు మాట్లాడుతున్నావు? ఇక్కడ మామూలు మాట్లాడితే జడ్జిలో మార్కులు ఎవరు వాయిస్ చేయలేదన్నే. ఏదైనా మిమిక్రీ చెయ్యి. హలో త్రినాథ్, ఏదైనా మిమిక్రీ చెయ్యనియా? నేను మిమిక్రీ చేస్తున్నా, చెప్పు. అది ఇలాగే సూపర్ చేసావు. ప్రకాశ్ రాజులో చేసేవాడు, చాలా బాగుంది. అలాగే మాట్లాడాలన్నమాట. బాగుందా? ప్రకాశ్ రాజు కాదు, పవన్ కళ్యాణ్ వాయిస్ చేశా. సరేనాగానే ఏది ఐటెన్ కారు కొన్నావు? ఏంటి మ్యాటర్? అంత బాగానే ఉంది. కాదండి, నీకు టెన్నెల్ రావడం లేదండి. ఐటెన్ కొన్నావా? లేదు లేదు, గ్రాండ్ ఐటెన్ బాగుందని శివప్రసాద్ చెప్పాను, అందుకే కొన్నాను. అవునా? వదిన పిల్లలు బాగున్నారా? ఫోన్ మాట్లాడమంటే 30 సెకండ్స్ లో ఆన్సర్ అడగా. మీ టైం అయిపోయింది, మీకు ఇంకో 30 సెకండ్స్ మిగిలింది. ఈ 4 ఆప్షన్ లో అమెరికాని కనుగొన్నది ఎవరు? త్వరగా చెప్పండి, ఓన్లీ 30 సెకండ్స్. అంటే అమెరికా అంతా 7 సముద్రాలు దాటి ఉంది కాబట్టి బస్సులు వెళ్ళవండి. సముద్రం మీద బస్సు, ప్రైవేట్ బస్సు, గవర్నమెంట్ బస్సు, ఎయిర్ బస్సు. ఎయిర్ ఎందుకు కాదు అంటే ఎయిర్ బస్సు అండి, ఎయిర్ బస్సు. కంప్యూటర్ గారు ఫిక్స్ చేయండి. ఫిక్స్ చేయండి. త్రినాథ్ గారు బాబు, మీరు చెప్పిన ఆన్సర్ బాబు తప్పు. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ బాబా. ఓకే త్రినాథ్ గారు, నైస్ ప్లేయింగ్. ఇదిగో ఈ 1000 రూపాయలు చెక్ తీసుకొని ఒకసారి రండి. చూశారు కదా ఆడియన్స్, ఒక చిన్న పొరపాటు త్రినాథ్ గారికి 10 గేదెలు మిస్ చేశారు. 1,00,000 రూపాయల వరకు వచ్చి ఒక చిన్న రాంగ్ ఆన్సర్ తో 1,00,000 రూపాయలు మిస్ అయ్యారు. త్రినాథ్ గారు 1000 రూపాయలు చెక్. నాకు సాధ్యం 1,200 అయ్యాయండి. నాకు ఇంక 500 ఎవరు ఇస్తారా? అది కాదు బాబా, మీరే తల తొక్కలేదు పైసలు అడుగుతుంటారు బాబా. అలాగైతే కాదట. ఒక్కసారి కెమెరాలను ఆఫ్ చేయండి అమ్మా. తలా తోకాలేని ప్రశ్నలు ఎలా ఉంటాయి తెలుసా? ఎలాగొంతాయండి? మ్యాంగో స్వీటా, యాపిల్ స్వీటా? మ్యాంగో స్వీట్ ఉంటుందండి. అవి 2 స్వీట్ కాదమ్మా, ఫ్రూట్. కెమెరా రోల్ చేయండి. చూసారా త్రినాథ్ కళ్ళల్లో ఆనంద బాష్పాలు? ఏదో ఒకసారి హక్ చేసుకోండి. చాలా ఆనందంగా ఉంది బాబు. మీరు 1000 రూపాయలు గెలుచుకున్నారు. త్రినాథ్ గారు బాబు సూపర్ గా ఆడారు. ప్లీజ్ బాబు ఒక 500 ఉంటే ఇవ్వండి, ఛార్జీలు సాల్వా. తర్వాత మాట్లాడదాం, వెళ్ళండి. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఒక చిన్న పొరపాటు 1,00,000 రూపాయలు దూరం చేశారు. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. జడ్జెస్ మీరే ఉంటారు. ప్యారడీకి చాలా చేయొచ్చు. ఇంకా ఇన్స్టెడ్ ఆఫ్ ఒకళ్ళతోటే చేసే బదులు ఇంకిద్దరిని ఎవరైనా మీ దాంట్లో టీం ఉంది కదా, క్వశ్చన్స్ కూడా డివైడ్ అయి ఉండేవి, ఇంకొంచెం బాగుండేది. ఓకే సార్, తప్పు. నాకు అదే అనిపించింది అండి. అంటే మొత్తం ఓవరాల్ గా గ్రాఫ్ అలా లేదు. నాగార్జున గారు ఎంత వస్తాయి అనుకుంటున్నారు? 8 పాయింట్స్. బాలిక, ఎవరి పని వాళ్ళు చేస్తే బాగుంటుంది కదూ. కరెక్టే శివ, కానీ అసలు ప్రాబ్లం ఏంటో తెలుసా? ఎవరి పని ఏంటో తెలుసుకోవడం చాలా కష్టం. ఓవర్ యాక్షన్ చేస్తే రియాక్షన్ అవుతుంది. వచ్చా ఎలాగో ఎందుకనేది శివప్రసాద్ టీం వస్తున్నారు, బాగా చూడు, అర్థం అవుతుంది. అబ్బో అయితే లెట్స్ వెల్కమ్ స్మైలింగ్ సార్. ఒరేయ్ యగమరం, ఒరే కనకాంబరం, ఒరే ఈ రోజు 3 కేసులు హియరింగ్ ఉన్నాయి. మొత్తం సీన్లన్నీ నేనే గెలిచేస్తాను. ఈ రోజు నీకు సీన్స్ ఇస్తారే. ఒరే కనకాంబరం, అలా బర్రి వయసు చేసుకుని అరవకో, చెవులు తొప్పిలేక ఉన్నాయి. ముందు కేసులు మొదలవని ఎవరు గెలుస్తారో ఎవరు ఓడుతారో తెలుస్తుంది. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు. బాబు చూపించదు, ఈ స్కిట్ లో మీరు ఎన్టీఆర్ కాదు, నూతన ప్రసాద్. ఏంటి అర్థమైందా? ఇక్కడ చుట్లు కాల్చొద్దు, కొంచెం మెయింటైన్ చేయండి. నా చొట్ట తీసేసుకుంటావా? నా పేస్టేజీ పెన్నా నదిలో కలిసిపోయింది. హచీ హచీ. ఆడ 50 ఏళ్ళు మీ వాదనలో స్టార్ట్ చేయండి. యువర్ ఆనర్, మొట్టమొదటిగా వచ్చే మొద్దయి కామెడీ కిలాడి లీడర్ జితేంద్ర. టీమ్ లీడర్ జితేంద్ర, జితేంద్ర, జితేంద్ర. యువర్ ఆనర్,
ఈ మొద్దాయి పేరు జితేంద్ర, పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్, బోల్డ్ డబ్బు కూడా సంపాదించాడు. కాకపోతే కకృతి కొద్ది దొంగతనం చేశాడు. ఏ దొంగతనం చేశాడు? పర్సు దొంగతనం చేశాడండి. పర్సు దొంగతనం చేశాడా? మరేంటి ఆల్కైదా ఉగ్రవాదిని తీసుకొచ్చినట్టు సంఖ్యలేసి తీసుకొచ్చారా? జితేంద్ర చాలా మంచోడండి, చాలా అమాయకుడు. అదిగో శివారెడ్డి గారిని, అనుసు గారిని కూడా అడగండి. జితేంద్ర మంచోడే కదా? పేరు మారిస్తే చెప్తాం. అంతెందుకు, మీరు కూడా కావాలంటే చూడండి, నోట్లో ఏలు పెట్టినా కూడా జితేంద్ర కొరకడు. ఇదిగో కావాలని చూడండి. అమ్మా, కొరికేశాడు. ఇంతకీ ఆయన దొంగతనం చేసినట్టు నీ దగ్గర రుజువులు, సాక్ష్యాలు ఉన్నాయా? ప్రత్యక్ష సాక్షి నేనే యువరానర్. ఎందుకంటే ఆయన దొంగతనం చేసింది ఎవరి పర్సే కాదు, నా పర్సే. జితేంద్ర, దొంగతనం చేసావా? అవును సార్. మంట, కడుపు మంట సార్. 2 నెలలుగా ప్రోగ్రామ్స్ లేవు, అడగండి. శివారెడ్డి నేను కలిసి వెళ్ళి ఆ దొంగతనం చేశాం. శివారెడ్డి దొరకలేదు, నేను దొరికిపోయా, అంతే. నేను కొన్న కారుకి డబ్బులు ఎవరు కొడతారు సార్? నేను దొంగతనం చేశా, కానీ చెయ్యలేదు, చేసింది. మీ వాడు దొంగతనం చేశాడా లేదా? చేశాను అంటాడు, లేదంటాడు. చెయ్యలేదంటాడు, చేసిందని చేయి చూపిస్తాడు. ఏమండి, జితేంద్ర చాలా మంచోడు, అమాయకుడు, మంచి మనసు కూడా. మీకు తెలుసా, మనసేమో మంచిది కదా, వద్దు అంటది దొంగతనాన్ని. చెయ్యి కదా, చెయ్యేమో చెయ్యి అని ఆ చెయ్యి పట్టుకొని ఆ పర్సు తీసేసుకుంది లాయర్ది. అందుకే చెయ్యి చేసిన తప్పుకి జితేంద్ర ఏం చేస్తాడు? కావాలంటే జితేంద్ర నిర్దోషిగా విడుదల చేసి ఆ చెయ్యిని ఏమన్నా చేసుకోండి. ఈ భగవదించనే చెయ్యి చేసిందా? జితేంద్ర చేయలేదా? జితేంద్ర మంచోడా? మన జితేంద్రని నిర్దోషిగా కోర్టు విడుదల చేస్తుంది. బాగా వాదించాను కదే. దొంగతనం చేసిన ఆ చెయ్యికి 6 నెలల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ వారు వచ్చి జితేంద్ర చెయ్యిని హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేస్తున్నాం. ఇంకో గమనిక, జితేంద్ర ఆ చేత్తో పాటు వెళ్ళాలనుకుంటే 6 నెలల జైలుకి వెళ్ళొచ్చు, లేదంటే చెయ్యిని మాత్రం డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వాలి. తర్వాత కేసుని వాదించండి తొందరగా. యువర్ ఆనర్, తర్వాత మొద్దాయి లాఫింగ్ లాంచర్. ఆగో, వీడికి డైలే లేవు, వీడికి పేమెంట్ ఇస్తున్నా కదా, నువ్వు పిలో. ఏం లీడర్ లోహిత్, ఏం లీడర్ లోహిత్. ఇడుములో హృదయం మొలిచెనే, ముద్దిమంటూ నిన్నే వలచెనే, పూజించ యంత్రుడు పువాసనకొచ్చాడు. ఏమయ్యా, ఇదేంటి లోహిత్ అని చెప్పేసి రోబో తీసుకొచ్చారు? అతను రోబో కాదు, లోహితే. మరేంటి రోబో డ్రెస్ లో వచ్చాడు? అంటే మొన్న రోబోస్ కిట్ వేసాడు కదా, దానికి 10 మార్కులు వస్తాయి అనుకున్నాడు, కానీ 9 వచ్చినాయి కదా, అందుకోసం 10 వచ్చే వరకు అదే డ్రెస్ లో ఉంటానని తిరిగేస్తున్నాడు. లో చేసిన తప్పేంటి? ఒక అమ్మాయిని బలాత్కారం చేశాడు. ఏంటి? లోహిత్ చూస్తుంటే నాకు అలా అనిపించట్లేదే, సిగ్గుపడుతున్నాడేంటి? ఒరే, సిగ్గుపడింది చాలు, దా నీ సిగ్గుతో వాళ్ళకి చచ్చిపోయేలాగా ఉన్నావు. ఎవరిని బలత్కారం చేశాడు? ప్రవేశపెట్టండి. ఇప్పుడే ప్రవేశపెడతాను. ఇదిగో అమ్మాయి సిల్కు, తొందరగా వచ్చే. సిల్కు సిలకా రాయే సిలకా, దిల్ మేరా ధడకా, గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే. ఏమ్మా, అత్యాచారం జరిగిందా? జరిగింది సార్. ఎవరు చేశారు? ఏంటండి అన్ని అబద్ధాలు చెబుతున్నాడు, ఇన్న నుంచి సైలెంట్ కొంటున్నానని ఓ మాట్లాడేస్తున్నాడు. మా లోహిత్ గురించి మీకేం తెలుసు? లోహిత్ పాపం లోకం తెలియని పసిపిల్లడు, తెలుసా? ఏంటి పసిపిల్లడా? 10 మంది పిల్లలకి తండ్రిలాగా ఉన్నాడు. ఓకే, సాక్ష్యం ఏమైనా ఉందా? ఇప్పుడే ప్రవేశపెడతాను. అదిగో మైలవరం షరీఫ్. ఆగు నాయనా, ఈడుకున్నాయి 2 డైలాగులు, ప్రతి దానికి నువ్వెందుకు ఇది చేస్తావు? నువ్వు పిలో. టీమ్ లీడర్ షరీఫ్, టీమ్ లీడర్ షరీఫ్, షరీఫ్, షరీఫ్.
ఈయన పేరు షరీఫ్ అండి. ఏం చేస్తుంటాడు? ఈయన ఏం చేయడండి, ఈయన టీంలో ఉన్న శాంతి కుమారే చేస్తా ఉంటాడు అన్నీ. ఆ రోజు ఏం జరిగిందో చూసినట్టు కోర్టుకు చెప్పు. రై అనక పగలనక ఎండనక వాననక డైలాగ్ మర్చిపోయాను సార్. నేను ఒకసారి రైతు బజార్కి వెళ్ళాను. అక్కడ రైతు బజార్కి వెళ్ళినప్పుడు లోహిత్ అక్కడే ఉన్న పక్కనున్న గుడౌన్లో ఆ అమ్మాయి చేయి పట్టుకుని వెళ్ళడం నేను తప్పనిసరిగా చూశాను. ఎందుకంటే ఆ అమ్మాయిని చేయి లాగుతుంటే ఎంత లాగినా సరే అమ్మాయి ఎంతో ఏడుస్తుంది. అమ్మో బాబు నా చెయ్యి వదలండి అంది. అయినా సరే లోహిత్ ఆ అమ్మాయి చేయి వదలకుండా దారుణంగా లోపలికి తీసుకువెళ్ళిపోయాడు. నాకు తెలియక అడుగుతా, అక్కడ ఉన్నది లోహిత్ అని అంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగావు? ఎందుకంటే అక్కడ బంకమట్టి కలర్ లో ఉన్న డాక్టర్ గారు అక్కడే ఉంది. లోహిత్ నెంబర్ అది, నేను ఖచ్చితంగా చెప్పగలను. లోహిత్ గారు అక్కడే ఉందా? అవును. అంటే అత్యాచారం జరిగింది. అంత బలంగా సాక్ష్యం ప్రవేశపెట్టాడు. నువ్వేమైనా చెప్పదలుచుకుంది ఏమైనా ఉందా కోర్టుకి? ఎవరన్నారు? అక్కడ నేను దాదాపుగా ఒక 10 అడుగుల దూరంలోనే ఉన్నాను. మరి 10 అడుగుల దూరం ఉంటే ఎందుకు నేరం జరగకుండా ఆపలేదు? దానికి ఒక కారణం ఉంది. నేను లోహిత్ దగ్గర 1 లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాను. అసలు వడ్డీ ఇప్పటి వరకు నేను కట్టలేకపోయాను. ఒకవేళ ఆ బలాత్కారం జరిగిన ప్రదేశానికి నేను వెళ్ళాను అనుకోండి, ఆ అమ్మాయిని వదిలేసి నన్ను బలాత్కారం చేయొచ్చుగా. వాదోపవాదంలో విన్న తర్వాత కోర్టు ఒక నిర్ణయానికి వచ్చింది. నేరం జరిగిందని కోర్టు నమ్ముతూ లోహిత్ కుమార్ కి ఆ అమ్మాయిని ఇచ్చి వివాహం జరిపించవలసిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఆదేశిస్తున్నాను. అదే సమయంలో నేరం జరిగినప్పుడు అక్కడే ఉండి ఆపకుండా ఉన్నందుకు ఆయన పెళ్లి ఖర్చులు, హనీమూన్ ఖర్చులు మన మైలవరం సరి భరించవలసిందిగా కోర్టు ఆదేశిస్తూ ఈ కేసును క్లోజ్ చేస్తున్నాం. శిక్ష భలేగా ఉంది. ఏమైంది? పెళ్లి చేసుకున్నారు అంతేగా. ప్రపంచంలో మగాడికి పెళ్లి కంటే పెద్ద శిక్ష ఏదే ఉండదు. జడ్జెస్, కోర్టు సీన్లో ప్రవేశపెడుతున్నటువంటి ముద్దాయిల్ని మీ కాంపిటేటర్స్ టీమ్ లీడర్స్నిగా పెట్టారు. యాక్చువల్గా ఏంటంటే మిమిక్రీ ఆర్టిస్ట్ మేబీ ఏ కీన్ అబ్జర్వర్. మీ అపోనెంట్ని కొంచెం మ్యానరిజమ్స్ అవి ఇమిటేట్ చేయగలరేమో, కానీ వాయిస్ పర్ఫెక్షన్ అనేది వాళ్ళ వాయిస్ చేసి మీ వాయిస్కి మ్యాచ్ అవ్వదు, చాలా కష్టం. బట్ మీ ప్రయత్నం బాగుంది. కావాల్సినంత లెక్చర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఇచ్చే పాయింట్. సో జడ్జెస్, ఇవాల్టి మన దుర్గానయ్యి తడాకా కేక్ పెట్టించే కామెడీ షో కో ప్రెజెంటెడ్ బై పారగాన్ ప్యారలైట్ లో దుర్గానయ్యి బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ది డే, దుర్గానయ్యి బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ ఆఫ్ ది డే, 5,000 rupees క్యాష్ ప్రైజ్ ఈచ్. ఎవరు గెలుచుకున్నారు ఈ రోజు వినాయక చతుర్థి రోజున? ఎవరబ్బా అదృష్టవంతులు? దండాలయ్యా ఉండ్రాలయ్యా దీవించయ్యా దేవా. స్క్రిప్ట్ వైజ్గా ప్రాస, యతిప్రాస, మాట తీరు అన్నీ కలగలిపి బ్రహ్మాండంగా బాగా ఉంది అని అనిపించిన స్కిట్ దొంగల ముఠా. కంగ్రాచులేషన్స్ దుర్గానయ్యి బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ తోటే 5,000 rupees winners. Congratulations. దుర్గానయ్యి బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే. దుర్గానయ్యి బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ది డే ఎవరంటే ఇలాఖత్ మఫ్లియా జితేంద్ర. దుర్గానయ్యి వారు అందించే బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే. జితేంద్ర గారు. మన ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఓకే అండి, మరి ఈనాటి మా దుర్గానయ్యి తడాకా ఎపిసోడ్ మిమ్మల్ని అందరినీ కడుపుబ్బా నవ్వించిందని భావిస్తున్నాం. సో మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి ఇక్కడ కలుద్దాం. టేక్ కేర్, బాయ్. వెంకట్రావు, అప్పారావు, పుల్లారావు, ఎల్లారావు ఇలా పుట్టిన ప్రతి ఒక్కడు పోతూ ఉంటే ఆ తరువాత పుట్టేవాడు కొట్టేవాడు కావాలి కానీ కొట్టించుకునేవాడు కాకూడదని మొక్కి మరీ పెట్టారు నా పేరు నందమూరి తారక రామారావు అని. కమాన్. అనసూయ దెబ్బ
తెలియదేట్రా? తెలుస్తూనే ఉంది. ఆ చేతుకున్న గ్లోజు ఈ చేతికి, ఈ చేతుకున్న గ్లోజు ఆ చేతికి వేసుకున్నప్పుడే మొత్తం తెలుస్తుంది. మొత్తం అవి మార్చుకొని కొట్టుకుందాం రా. సబ్బు రేసి బాబు తన బుద్ధి పేరు సబ్బు అని పెట్టుకున్నట్టుగా మీ పేరు వెంకటప్ప కదా, ముద్దుగా వ్యాంపు అని పెట్టుకోండి. ఏసీపీ రామచంద్ర సార్, ఎందుకు లేట్ అయింది? మా అక్కకి కొడుకు పుట్టాడు సార్. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకో. ఆ మొక్క చెప్పాల్సింది నాకు కాదు సార్, మా బావకి. జితేంద్రకి శివప్రసాద్ తమ్ముడు వరుస. శివప్రసాద్ లాగా వెళ్ళి నటించు. అతను నిన్ను ఏమీ అనడు. నా టీంలో ఎవడన్నా బాగా చేసామని తీసుకొస్తే గద్దొచ్చి కోడి పనులు ఎత్తుకెళ్ళిపోతా.